పోయిందట, మనం ఎప్పుడు పోతాం అంటారు. మాకు ఆ పరిస్థితి ఉండదు. ఒక్కసారి ప్లాన్ చేసుకున్నాం మేము జపాన్ పోదామని. ఐ థింక్ 2017 ప్లాన్ చేసుకున్నాము. టికెట్స్ బుక్ అయినాయి, ఇంట్లో వీళ్ళంతా లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. నేను కాన్స్టెన్సీలో సిద్దిపేటలో ఉన్నాను. సిద్దిపేట నుంచి ఇంకా నైట్ 8 o'clock ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ చేయాలి. నేను 5ంటికి బయలుదేరి 5 వరకు ఇంటికి వస్తాను అని చెప్పాను. 5 వస్తాను, మనం వెళ్దాం 8కి అని చెప్పాను. పాపం వాళ్ళంతా రెడీ చేసుకున్నారు. సూట్ కేసులు అయిపోయింది, పాస్పోర్ట్, స్టాంపింగ్, వీసా, ఎవ్రీథింగ్ అయిపోయింది, టికెట్లు బుక్ అయినాయి. కరెక్ట్గా 3:30కు ఆ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్లో లాఠీ చార్జ్ అయింది. లాఠీ చార్జ్ అయిందట, ఫైరింగ్, గాల్లో కాల్పులు జరిపారు అని ఫోన్ వచ్చింది. ఇంకప్పుడు ఏం చేయాలి? నేను డిస్ట్రిక్ట్ మినిస్టర్ను, ఇరిగేషన్ మినిస్టర్ను, ఇంకెక్కడ వెళ్తాం? ఐఎమ్ రెస్పాన్సిబుల్. సో ఆ విషయం తెలుసుకొని సీరియస్నెస్ ఏంటి, ఇష్యూ ఏంటి, ఆ రైతులతో మాట్లాడాలి. నేను ఆ టైంలో విదేశాలకు పోతే ఏమంటారు? ఇక్కడ ఇంత కాల్పులు జరుగుతూ ఉంటే లాఠీ చార్జ్ అయితే మంత్రి విదేశాల్లో విహారయాత్రకు పోయిండు అంటారు. ఇంకా ఆవిడకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా అయిపోయింది, ఐఎమ్ సారీ, మీరు ఇంకా క్యాన్సిల్ అని పిఏకి చెప్పి టికెట్లు క్యాన్సిల్ చేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని రాత్రి వైఫ్ అర్థం చేసుకుంది. కానీ పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు ఏడవడము, అల్లరి, గొడవ నడుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉండి రాత్రి రైతులను పిలుచుకొని మళ్ళీ మాట్లాడి ఆ ఇష్యూను ప్యాసిఫై చేసి దాని మీద ఎంక్వైరీ చేసి ఆ పోలీస్ ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేసి దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నాం. సో ఇట్లాంటివి ఉంటాయి మాట. హరీష్ రావు అంటే బిజీ, అసలు ప్రజా సమస్యలు, ఒత్తిళ్లు అన్నీ ఉంటాయి. హరీష్ రావు గారికి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆయన స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు? మీకు కంపల్సరీ చెప్పాల్సిందే సార్ ఇది. సరే, స్ట్రెస్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఒక 5-6 సంవత్సరాల నుంచి యోగా స్టార్ట్ చేశాను. బాగా స్ట్రెస్ పెరిగినాక డాక్టర్లు, ఫ్రెండ్స్ సలహా ఏంటంటే, నువ్వు కొంచెం స్ట్రెస్ తగ్గాలంటే స్లీపింగ్, నిద్ర సమయం కూడా సరిపోదు అన్నప్పుడు యోగాను ఒక అరగంట కరెక్ట్గా చేసుకోగలిగితే నీ నిద్రలో ఉండే వెసులుబాటును కూడా ఇది నీ యోగా కొంత కవర్ చేయగలుగుతుంది, నీ ఆరోగ్యాన్ని కవర్ చేస్తుందంటే అది యోగా స్టార్ట్ చేసి కొంత అది స్ట్రెస్ బస్టర్గా చేసుకునేవాడిని. ఇంకా మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే ఇంకా కొద్దిసేపు నిద్రపోయే ప్రయత్నం చేయడం, కొద్దిసేపు ఒక 2-3 hours అట్లీస్ట్ నిద్రపోవడం ద్వారా కొంచెం ఆ స్ట్రెస్ను తగ్గించుకునే ప్రయత్నం. అంటే ప్రశాంతంగా ఉండడం, నిద్రపోవడం మీన్స్ ప్రశాంతత. అంత ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఒక 2 days గడుపుదాని ఎప్పుడైనా అనిపించిందా? అవకాశం ఉండదు మాకు అస్సలు. ఈ మాకేమైంది, మొదటి 2001 నుంచి 2014 వరకు 14 ఏళ్ళు ఉద్యమమేనా, రోజు ఫైటింగ్ అయినా, రోజు ఎప్పుడు ఏ టెన్షన్ ఏది మీద పడుతుందో తెలియని పరిస్థితి ఉండే 14 ఏళ్ళు. ఆ తర్వాత గవర్నమెంట్లో కూడా మేము ఉద్యమ స్ఫూర్తితో పనిచేసాం, పోటీ పడి పనిచేసినాం, డెలివరీ అని ఒక స్పిరిట్లో పనిచేసినాం. సరే, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష పాత్ర. నమస్తే సార్, నా పేరు శేఖర్. ఢిల్లీలో ఆప్ సర్కార్ కూలిపోతుందని సర్వేలని చెప్పినాయి. మరి లిక్కర్ కేసులో ఈ కవితకి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా? సరే, సర్వేల సంగతి చెప్తారు. ఇప్పుడు హర్యానాలో ఏం చెప్పిండ్రు, అందరూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నారు, రిజల్ట్ చూస్తే బీజేపీ గెలిచింది. సో రేపు ఢిల్లీలో కూడా నిజంగా బీజేపీ గెలుస్తుందా, ఆప్ గెలుస్తుందా, డబ్బులు ఇప్పిన తర్వాత మాట్లాడుకుందాం. దాంట్లో నాకు తెలిసి ఆ కేసులో ఏమీ లేదు. అది కేవలం ఒక పథకం ప్రకారంగా ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటిది. ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రాసెస్లో కవిత గారిని ఇబ్బంది పెట్టారని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు తెలంగాణలో అన్ని పార్టీలన్నీ బీసీ జపం చేస్తున్నాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా బీసీలకు ప్రాధాన్యత. ఇప్పుడు మొదటి శాసనసభ స్పీకర్గా ఒక బీసీని పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఒక బీసీకే అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో మొన్నటి వరకు మా పార్టీ సెక్రటరీ జనరల్గా 2వ స్థానంలో కేశవరావు గారు, బీసీఏ, మా 2వ స్థానంలో పార్టీలో ఉన్నారు. అట్లా ఎప్పుడైనా పార్టీలో బీసీలకు సముచితమైనటువంటి ప్రాధాన్యత, గౌరవం ఉంది, రేపు భవిష్యత్తులో ఇంకా కూడా ఉంటుంది. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీనా, ఇప్పుడు ప్రజెంట్ జాతీయ పార్టీనా? రెండోది, గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అనధికారికంగా పొత్తు పెట్టుకున్నాయని బయట చాలా విమర్శలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి జమిలీ ఎన్నికలపైన మీ వైఖరి ఏంటి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నిజంగా కేసీఆర్ చెప్పింది ఈరోజు నిజమైంది బైసాబ్. ఆయనకు ఒక అంచనా ఉండేది, 2024లో ఈ దేశంలో ఏకపక్షంగా ఏ పార్టీ అధికారంలోకి రాదు, కోalition గవర్నమెంట్ వస్తుంది, సంకీర్ణ యుగం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఎంపీలు చేతిలో ఉంటే
అద్భుతంగా ఈ రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవచ్చు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు అనేది కేసీఆర్ గారి విజన్. ఇవాళ ఆ విజన్ కరెక్ట్ అయింది. దురదృష్టవశాత్తు మేము రాష్ట్రంలో ఓడిపోయినాం. మేము గెలిచి ఉంటే ఇవాళ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈసారి మన పార్లమెంట్లో గెలిచిన తర్వాత ఎన్ని నిధులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్? 2024 బడ్జెట్ ఏపీ బడ్జెట్ అన్నారు, 2025 బడ్జెట్ బీహార్ బడ్జెట్ అన్నారు. బీహార్లో ఉన్నది ఒక రీజనల్ పార్టీ, అది రీజనల్ పార్టీయా జాతీయ పార్టీ అంటే మీరే చెప్పాలి. వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో చేసినారు, బట్ బేసిక్గా బీహార్ పార్టీ. కానీ ఇలా ఎన్ని నిధులు వచ్చినాయి బీహార్కు బడ్జెట్లో? అంటే ఈ సంకీర్ణ యుగంలో రీజనల్ పార్టీస్ ఆర్ ప్లేయింగ్ ఎ క్రూషియల్ రోల్. లాస్ట్ టైం తమిళనాడులో కూడా డిఎంకే, ఏఐడిఎంకే యూపీఏలో పార్ట్నర్షిప్గా ఉండి అద్భుతంగా ఇండస్ట్రీస్ను కానీ, తమిళనాడులో హైవేస్ కానీ, పోర్ట్స్ కానీ బాగా డెవలప్ చేసుకున్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండి ఇవాళ కొన్ని ఎంపీలు మేము గెలిచిండుంటే, మేము అనుకున్న విధంగా మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కానీ కొన్ని గెలిచిండుంటే ఇవాళ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉండి తెలంగాణకి ఇవాళ ఎంత మేలు జరిగి ఉండేదో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఒకటి, దట్ వాజ్ అవర్ ఐడియా. వాట్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్? ఒక నేషనల్ ప్రాజెక్ట్ కావాలన్నా, ఒక ప్రాజెక్ట్ క్లియరెన్స్ కావాలన్నా, ఒక బుల్లెట్ రైల్ కావాలన్నా, కొత్త రైల్వే లైన్లు కావాలన్నా, నేషనల్ హైవేస్ కావాలన్నా, కొన్ని ఫ్యాక్టరీస్ రావాలన్నా కేంద్రం సహకారం కావాలి కదా. ఇవాళ ఏమవుతుంది? ప్రతిదానికి గుజరాత్ గుజరాత్ గుజరాత్. మొత్తం ఏ ఇండస్ట్రియలిస్టులు భారతదేశానికి వచ్చినా గుజరాత్కే తోలుతూ ఉన్నారు. మొత్తం ఇండస్ట్రీ అంతా గుజరాతే పోతుంది, నిధులన్నీ నార్త్ ఇండియాకే పోతున్నాయి. మనము రూపాయి ఇస్తే మనకు వచ్చేది 40 పైసలు, కానీ అక్కడనేమో 40 పైసలు ఇస్తే రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు పోతుంది. మనం సంపద తెలంగాణది, సౌత్ ఇండియాది, కానీ ఖర్చు అంతా కూడా ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి, ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ముందు అంచనా వేశాం. సో దీనికి అడ్డుకట్ట వేయాలంటే మనం ఒక నిర్ణయాత్మక శక్తిగా కేంద్ర ప్రభుత్వంలో ఉండడం ద్వారా సౌత్ ఇండియాకి కానీ పర్టికులర్లీ తెలంగాణకు మేలు చేయొచ్చు అనేది కేసీఆర్ గారి ఆలోచన. సో ఆ రకంగా ఆయన ప్రయత్నం చేశారు. అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని మీరు ఏదైతే అన్నారో అది 100% ఫాల్స్. అసలు అటువంటి ప్రయత్నమే జరగలేదు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుంటే అసలు మేము జీరో ఎందుకుంటాం? జీరోగా మాకు మేము ఓడించుకొని మేము మా శక్తిని తగ్గించుకొని బీజేపీని గెలిపిస్తాం. అసలు అవసరమా మాకు? ఈజ్ ఇట్ నాట్ సూసైడల్ ఫర్ అస్? సో డెఫినెట్గా వీ ట్రైడ్ అవర్ బెస్ట్. కానీ ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశంలో ఓటింగ్ జరిగిన తీరు చూస్తే ఈ మోడీ యాంటీ మోడీగా ఈ దేశంలో ఎన్నికలు జరిగినాయి. ప్రజలు మోడీ గెలవాలా, మోడీ ఓడాలా అనేటువంటి ధోరణిలో కాంగ్రెస్ను ప్రత్యామ్నాయంగా చూడడం ద్వారా ఈ మొన్నటి ఎన్నికల్లో ఓటింగ్ జరిగింది మన రాష్ట్రం వరకు. సార్, ఫైనల్గా కన్క్లూజన్ చేసే ముందు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ రూల్, 3 సంవత్సరాల 10 నెలలు అట్లా ఉంది. ఏంటి ఎట్లా పెట్టుకున్నారు? అంటే ఈ 4 సంవత్సరాలు ఏమైనా ప్లాన్ చేసుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరన్న 3 సంవత్సరాల 10 నెలలు ఉంటుందా ఉండదా? ఏదో జమ్లీ ఎన్నికలు అంటున్నారు, 2027లో వస్తాయని ఓలంటున్నారు, 28లో వస్తాయి ఫస్ట్ క్లాస్ ఓరంటున్నారు. సో అది ఏందనేది మీ నుంచి అయితే అది ఏందనేది మా చేతిలో అయితే లేదు. ఫస్ట్ 6 నెలలు అన్నారు, మేము వాళ్ళ ఉంటుందో ఉండదో అని అన్నారు. ఇప్పుడు మీ నుంచే 10 మంది పోయారు కాబట్టి ఆ మాట అనట్లేదు. ఎవరు? ఫస్ట్ 6 నెలలు కేసీఆర్ కూడా అన్నారు. ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందా అనేది మాకు అవసరం లేదు. బట్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఇలా కేంద్రం నిర్ణయం మీద ఆధారపడ్డది. జమిలీ పెట్టి 2027లో తెస్తారు యూపీతో పాటు అని ఒక టాక్ ఉంది. వీ డోంట్ నో, అది చెప్పాల్సింది మోడీ గారు తప్పితే అమిత్ షా గారు, ఇంకొకరికైతే తెలియదు. అది ఇప్పుడు దాని మీద పార్లమెంట్లో జేపీసీ వేశారు, రిపోర్ట్ వస్తుంది, అది ఏమవుద్దో చూద్దాం. సరే, ఎట్ ద మోస్ట్ హైయెస్ట్ అయితే ఉన్నది మీరు అన్న 3 ఏళ్ళ 10 నెలలు వస్తే ముందుకు రావచ్చు, లేదంటే 3 ఏళ్ళ 10 నెలలకే ఎలక్షన్ జరుగుతాయి. సో మాకైతే నిజంగా చెప్పాలంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫాస్ట్గా బీఆర్ఎస్ గ్రో అయింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫాస్ట్గా కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అంటే ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్. ఆఫ్టర్ పార్లమెంట్ మేము అనుకున్నాము, మేము చాలా డెఫినెట్గా ఫీల్ అవుతాం కదా, డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకుంటాం కదా, ఆలోచించాం. ప్రజలు 3 కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంది, మోడీ యాంటీ మోడీగా పోయింది అనేది తర్వాత అర్థం చేసుకున్నాం, ఫైట్ చేయాలనుకున్నాం. నిజంగా ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ వీఆర్ బౌన్స్ బ్యాక్. ఈరోజు పరిస్థితి చూస్తే మొన్న కొన్ని సర్వేలు వచ్చినాయి ఏడాది పాలన తర్వాత. ఇవాళ ఎన్నికలు జరిగితే చాలా సర్వేల్లో 90 సీట్లు 100 సీట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అనేక సర్వేల్లో కూడా వస్తూ ఉంది. బహుశా స్థానిక సంస్థల్లో కూడా డెఫినెట్గా మేము మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాం, డెఫినెట్గా మా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని మేము అనుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ ఓడిపోవడానికి 2 ప్రధాన కారణాలు చెప్పారు. ఒకటి ఆరోగెన్స్, రెండోది నాట్ యాక్సెసిబుల్ లేకుండా ఉండడు. హరీష్ రావు యాక్సెసిబుల్ ఉన్నారు, బట్ చాలా మంది లీడర్స్ లేరు. ప్రగతి భవన్కి వెళ్ళాలంటే అది ఒక ఇబ్బంది, కేసీఆర్ని కలవాలంటే సంవత్సరాల తరబడి వెయిటింగ్.
కలిస్తే ఆయన వరాలు ఇస్తారు, బట్ కలవకుండా ఉండడం. సో సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది కదా ఇప్పుడు. కేసీఆర్ కలవాలంటే ఇప్పుడు కష్టమే కదా, ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. 100% రాంగ్. ఫామ్ హౌస్ అనేది ఒక నెగటివ్ వర్డ్ అండి, అది వ్యవసాయ క్షేత్రం. Yeah. ఈజ్ మేబీ చీఫ్ మినిస్టర్, హీ మేబీ అపోజిషన్, ఈజ్ ఎ ఫార్మర్. బేసికల్లీ హీ కేమ్ ఫ్రమ్ ఫార్మర్ ఫ్యామిలీ. ఇవాళ కూడా ఆడ పోతే ఏముంటుంది, ఇంత వరి పొలం ఉంటుంది, ఏదైనా ఇంత పంట ఉంటుంది, అంతకు మించి ఆడ ఉన్నదేమున్నది ఆడ. ఒకటి. రెండు, ఫామ్ హౌస్ అంటే దట్ ఇస్ హైదరాబాద్ చుట్టూ ఉండేది ఫామ్ హౌస్, అదేముంది వ్యవసాయ క్షేత్రం అది ఒకటి. రెండవ విషయానికి వస్తే మొన్న జహీరాబాద్ నుంచి ఓ 400-500 మంది పోయింది, వాళ్ళు కూర్చోబెట్టుకుని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా. ఎవరు పోయినా ఆయన కలుస్తూ ఉన్నారు, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నెంబర్ 1 ఈజ్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. నెంబర్ 2, నెంబర్ 3, అసలు మేము అనుకోలే కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా ఏడాదిలోనే పడిపోతుంది, రేటింగ్ ఇట్లా పడిపోతుంది అని మేము అనుకోలే. మాకు వాళ్ళే రోజు ఒక అంశం ఇస్తున్నారు. ఇలా గురుకుల పిల్లల్లో విషాహారం తినడము, చనిపోవడము, ఆసుపత్రుల పాల్గొనడం, మూసీలో కూల్చివేతలు ప్రారంభించి ప్రజలు తెలంగాణ భవన్ డోర్లు తోసుకొని భవన్లోకి వచ్చి మమ్మల్ని కాపాడండి అని ప్రజలు రావడం, హైడ్రా పేరిట ప్రజలు మా దగ్గరికి రావడం, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదని కాలేజ్ పిల్లలు మా దగ్గర రావడం, ఇట్లా అనేక అంశాలు. లగచర్ల అక్కడ గిరిజన రైతుల్ని బేడీలు వేయడము, జైల్లో పెట్టి ఒక అంశం ఇస్తే ప్రధాన ప్రతిపక్షంగా. లగచర్ల విషయంలో స్పెసిఫిక్ అడగాలి. హరీష్ రావు ఇన్ఛార్జ్ కొడంగల్ చాలా కాలం వరకు కూడా రెచ్చగొడుతున్నా, నా నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవద్దా, హరీష్ రావు నియోజకవర్గమే అభివృద్ధి చెందాలా, కేసీఆర్ నియోజకవర్గం, కేటీఆర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలా, సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల లాగా కొడంగల్ ఎందుకు అభివృద్ధి చేయనివ్వరో నేను అడుగుతున్నాను. చేసుకో, నేను ఎవరొద్దన్నారు. ఇప్పుడు నువ్వు మెడికల్ కాలేజ్ పెట్టుకున్నావు, వెటనరీ కాలేజ్ పెట్టుకున్నావు, రోడ్లు వేసుకుంటున్నావు, చాలా ఇండస్ట్రీస్ ఎందుకు రానివ్వరు? ఎవరు రానియద్దు అంటున్నారు. రావడానికి ఒక పద్ధతి లేదా? మాకేం సంబంధము? నీ నియోజకవర్గంలో నీకు కంట్రోల్ లేదు. నీ నియోజకవర్గ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రతిపక్షం వైపు చూసి మమ్మల్ని కాపాడండి అని మా తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు మా బాధ్యత వాళ్ళని కాపాడడం. నువ్వేం చేసినావు? 10 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తా అన్నావు, తొండల గుడ్లు పెట్టని భూములు అన్నావు. తొండల గుడ్లకు పెట్టని భూములు అంటే ఒక గిరిజన అమ్మాయి అక్కడికి వెళ్ళి పచ్చడి పొలాలు చూపించి, రేవంత్ రెడ్డి రావయ్య నీకు చూపిస్తా, ఇవి తొండల గుడ్లు పెట్టని భూములా, మమ్మల్ని అవమానపరుస్తావా అని చూపించారు కదా వాళ్ళు. నువ్వు చేసే విధానం బాగాలేదు. వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఓట్లేసి నువ్వు గెలిపిస్తే బేడీలేస్తావా? వాళ్ళను నెలల తరబడి జైల్లో పెట్టి భార్య పిల్లల్ని దూరం చేస్తావా? ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్ ద థింగ్స్? నువ్వు వాళ్ళను ముఖ్యమంత్రికి ఒక్కసారి కలిసినావు. వాళ్ళని నువ్వు భూసేకరణ చేసేది ఉంటే నేను మల్లన్న సాగర్లో కనీసం 100 సార్లు కలిసి ఉంటా. ఒక్కొక్క రోజు సాయంత్రం 6 గంటలకు కూర్చుంటే ఇక రాత్రి 1, 2, 3 దాకా వాళ్ళతో మాట్లాడేవాడిని. నేను వాళ్ళ మాట్లాడడం, నేను వినడం, నేను మాట్లాడడం. ఇబ్బందులు ఎదురైనాయి కదా మల్లన్న సాగర్. ఇబ్బందులు ఎంత తక్కువ ఎదురైనాయి? లాఠీ చార్జ్ అయింది, ఒక్కటే లాఠీ చార్జ్, ఓన్లీ 1. అక్కడ చేసిన భూసేకరణ ఎంత తెలుసా పైసా? 13,000 ఎకరాలు. 13,000 ఎకరాల్లో 99% కాన్సెంట్ అవార్డు, ఓన్లీ 1% పొలిటికల్ ఫ్యామిలీస్ను అప్పుడు మేము కోర్టు ద్వారా బలవంతంగా చేయాల్సి వచ్చింది. 99% అయినాక 1% కోసం ఆగుతామా? ఆ 1% బలవంతంగా చేసినాం. అక్కడ ఇదే రేవంత్ రెడ్డి 2 రోజులు నిరాహార దీక్ష చేసిండు. మరి నువ్వు లగచర్లలో మమ్మల్ని అంటున్నావు కదా, నువ్వు రాలేదా? కేసీఆర్ నియోజకవర్గంలో మేము మల్లన్న సాగర్ కట్టేటప్పుడు 48 అవర్స్ నిరాహార దీక్ష పెట్టి రేవంత్ రెడ్డి ప్రజల్ని రెచ్చగొట్టిండు. అక్కడ అనేక రాజకీయ పార్టీలు రెచ్చగొట్టిండ్రు. 250కు పైగా కేసులు హైకోర్టులో ఇదే కాంగ్రెస్ పార్టీ మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద వేయించింది. ఓపిక్గా మేము వాటిని పర్సూ చేసినాం, కూర్చున్నాం, మాట్లాడాం. అటాక్ చేయలేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ అక్కడ కలెక్టర్ మీద అటాక్ చేసింది. బీఆర్ఎస్ క్యాడర్ కాదు, రైతులు చేసింది. బీఆర్ఎస్ క్యాడర్ ఎందుకైతే బీఆర్ఎస్ కి ఎవరు లగచర్ల రైతులు. అది మీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారని చెప్పి ఆయన అరెస్ట్, అక్రమ కేసు పెడితే కోర్టు మొట్టికాయలేసి రిలీజ్ చేసింది కదా ఆయనకేం సంబంధం? ఆయన సంఘటన స్థలానికి వెళ్ళిండా? ఆయనకు సంబంధం ఉందా? మీరు ఏదో దొంగలు ఊర్ల మీద పడ్డట్టు రాత్రి 100 మంది పోలీసులు పోతే పాపం ప్రజలు తిరగబడ్డారు, గిరిజన రైతులు తిరగబడ్డారు. ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్? ఒక ఎమ్మెల్యేగా నువ్వేం చేయాలి? ముఖ్యమంత్రి రాష్ట్రానికి కావచ్చు, కొడంగల్కు నువ్వు ఎమ్మెల్యేవు. ఆ కొడంగల్ రైతులను పిలిచి నువ్వు మాట్లాడాల్సి ఉండే. సాబ్ మీ భూమి తీసుకుంటాం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు 10 లక్షలు ఇస్తాము అన్నావు. ఇప్పుడు తిరగబడ్డానికి ఇప్పుడు ఏమంటుండు? 10 లక్షలు కాదు 30 లక్షలు ఇస్తా, దాంతోపాటు 250 గజాల స్థలం ఇస్తా ఎప్పుడు అంటుండు? ప్రజలు తిరగబడ్డానికి అంటున్నావు. ఆ పని ఏదో మొదలు చేసి ఉంటే నీకు ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రిగా నువ్వు పిలిచి మాట్లాడి వాళ్ళకి భోజనం పెట్టి 2 గంటలు కన్విన్స్ చేస్తే వాళ్ళు వింటారు కదా. నువ్వు చేసిన వ్యవహారం నచ్చలేదు, నువ్వు బలవంతంగా బెదిరించి తీసుకునే విధానాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. సార్ ఈ మధ్యకాలంలో ఈ 2-3 ఇయర్స్లో చాలా మంది బీఆర్ఎస్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 3-4 సంవత్సరాలుగా కీలక లీడర్స్, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు. మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఈటల రాజేందర్ కేసీఆర్ ఫోన్ చేశారని ఆయన ఖండించారు, వేరే విషయం. అట్లాంటి లీడర్స్ను నాకు తెలిసి పాపం
రాజేందర్ మీద ఎవరో బురద జల్లారని నేను అనుకుంటాను. అట్లాంటి చర్చ మా పార్టీలో అయితే జరిగింది లేదు. వాళ్ళకేదో అంతర్గత వ్యవహారం నడుస్తుంది. ఏది రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఆయన కాకుండా ఉండడానికి కొన్ని లీకులు వాళ్ళ పార్టీల అంతర్గత రాజకీయాల్లో భాగంగా ఏదైనా లీక్ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఈ ముఖ్య లీడర్స్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు, వాళ్ళ మళ్ళీ వెల్కమ్ చేస్తారా? అది ఇట్స్ ఎ పార్టీ పాలసీ డెసిషన్. మా క్యాడరు అభిప్రాయాలను, మా పార్టీలో ఉండే నాయకుల అభిప్రాయాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. దాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది వస్తామంటే తీసుకోవాలి, కాంగ్రెస్ని దెబ్బగొట్టాలి అని కొందరు అంటున్నారు. కొంతమంది అంటున్నారు పోయిన వాళ్ళని తీసుకోవద్దు, మనం కొత్త నాయకులను లాయలిస్టులను తయారు చేసుకోవాలి అని ఒక వర్గం కూడా ఉంటుంది. ఫైనల్లీ పార్టీ లీడర్ కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి లోబడి మేము అందరం పనిచేస్తాం. ఫైనల్ క్వశ్చన్, మీకంటే జూనియర్లు అనుకోండి రాజకీయాల్లో తర్వాత మొదలుపెట్టిన వాళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2007లో ఎమ్మెల్సీ అయ్యారు, మీరు 2004లో ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి అయినారు.